హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్లౌడ్ కంప్యూటింగ్. ఈ వీడియోలో మనం AWS S3 గురించి తెలుసుకుందాం. S3 అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఇది AWS వాడు ప్రొవైడ్ చేసిన మొట్టమొదటి సర్వీస్ అన్నమాట. సో ఈ పేర్లోనే మనకు తెలిసిపోతుంది కదా, స్టోరేజ్ అంటే ఏదైనా ఒక డేటా స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించే సర్వీస్ అన్నమాట ఇది. ఇంతకు ముందర వీడియోలో మనం IAM గురించి కొంతవరకు తెలుసుకున్నాం కదా, అందులో ఉన్న ముఖ్యమైన టాపిక్స్ అన్ని అయితే మనం చాలా వరకు కవర్ చేస్తాం. ఇంకా కొన్ని ప్యాచెస్ ఉన్నాయి అందులో, అంటే కస్టమ్ పాలసీస్ ఎలా జనరేట్ చేయాలి, బిల్లింగ్ అలర్ట్స్ ఎలా సెట్ చేసుకోవాలి, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, ఇలా చెప్పాల్సిన టాపిక్స్ కొన్ని ఉన్నాయి. అవన్నీ మీకు నేను S3 కంప్లీట్ అయ్యాక చెప్తాను. ఓకే, ఫస్ట్ మనం ఇవాళ S3 స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్. మన యూట్యూబ్ ఛానల్ మనం ఇది స్టార్ట్ చేసాం కదా, సో ఇందులో నాకు వస్తున్న రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. అయితే యూట్యూబ్ వాడు చెప్తుంది ఏంటంటే, ఒక ఛానల్ గ్రో అప్ అవ్వాలంటే మనం ఒక వీడియో పోస్ట్ చేసిన తర్వాత చూసిన వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ అవ్వడం, తర్వాత మీ వైపు నుంచి ఏదో ఒక రెస్పాన్స్ అంటే ఒక లైక్ కొట్టడం కానీ, డిస్లైక్ కొట్టడం కానీ, ఒక కామెంట్ పాస్ చేయడం కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే మన ఛానల్ యూజర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పి వాడు ఇంకా చాలా మందికి మన వీడియోస్ని షేర్ చేస్తాడు అనమాట. సో దానికోసం నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. బెల్ సింబల్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, నేను ఏదైనా కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తే అవన్నీ మీకు ఇమీడియట్గా అలర్ట్స్ వస్తాయి. అలాగే లైక్ ఆర్ డిస్లైక్, మీకు నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. అలాగే వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్లో మీరు మెన్షన్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే, మన వీడియో అనేది యూజర్కి ఎక్కువ ఎంగేజింగ్గా ఉంది అని చెప్పి యూట్యూబ్ వాడు ఇంకా ఎక్కువ మందికి దాన్ని షేర్ చేస్తాడనమాట. సో ఫ్రెండ్స్, మీ వైపు నుంచి ఈ రెస్పాన్స్ కనుకుంటే అది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది, ఇంకా మంచి వీడియోస్ మీకు షేర్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్. అసలు S3 అంటే ఏంటి? ఇదే ప్రశ్న మనం ఎవరినైనా ఇంగ్లీష్ వాడిని కానీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాడిని కానీ అడిగామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే, అమెజాన్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్ ఈజ్ ఎ స్టోరేజ్ ఫర్ ద ఇంటర్నెట్. ఇట్ ఈస్ డిజైన్ టు మేక్ వెబ్ స్కేల్ కంప్యూటింగ్ ఈజియర్ ఫర్ డెవలపర్స్. అంటే ఏంటంటే, ఇంటర్నెట్ బేస్డ్ స్టోరేజ్ సర్వీస్ అనమాట ఇది. ఇది దేనికోసం అంటే, మీ డేటాని ఇంటర్నెట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఆటో స్కేలింగ్ ఉంటుంది, వెబ్ బేస్డ్ ఆటో స్కేలింగ్ అనమాట. అంటే మీరు ఎంత డేటా అయినా స్టోర్ చేసుకోవచ్చు, మీకు అవసరం లేనప్పుడు డిలీట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఆటో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అందులోను. సో ఇదే ప్రశ్న నన్ను అడిగితే నేను ఏమంటానంటే, AWS S3 ఈజ్ లైక్ ఏ గూగుల్ డ్రైవ్. ఒక గూగుల్ డ్రైవ్లో మీరు ఎలా అయితే డేటా స్టోర్ చేసుకుంటారో, ఒక వన్ డ్రైవ్లో మీరు డేటా ఎలా అయితే స్టోర్ చేసుకుంటారో, అలా S3లో కూడా మీరు డేటాని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దాంతోపాటు అడిషనల్గా గూగుల్ డ్రైవ్లో మీరు డేటాని జస్ట్ స్టోర్ చేసుకుంటూ ఉంటారు, కానీ ప్రోగ్రామింగ్ చేయొచ్చా అంటే చేయొచ్చు. వాళ్ళు ఏవో APIs ఇస్తూ ఉంటారు, వాటిని బేస్ చేసుకుని మనం వాటిలో ఉన్న డేటాను కూడా ప్రోగ్రామాటికల్గా యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ S3లో ఏంటంటే అంత ఈజీగా ఉంటుందన్నమాట. మన ఒక డెవలపర్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది అందులో మొత్తం. సో అందుకని ఏంటంటే మనం S3తో వర్క్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో S3 స్టార్ట్ చేసే ముందర నేను ఏమనుకున్నానంటే, దీన్ని 3 పార్ట్స్గా చెప్దాం అనుకున్నాను. ఫస్ట్ ఒక పార్ట్లో ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకున్నాను. సెకండ్ పార్ట్లో S3 తోటి CLI ద్వారా ఎలా వర్క్ చేయొచ్చు, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లో ఎలా వర్క్ చేయొచ్చు అన్నది చెప్దాం అనుకున్నాను. థర్డ్ పార్ట్లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, నేనైతే .NET యూజ్ చేసి C#లో చెప్తూ ఉంటాను. సో అలా ఎలా వర్క్ చేయొచ్చు అనేది చెప్దాం అనుకున్నా. కానీ చూస్తుంటే ఏంటంటే, ఇందులో చాలా టాపిక్స్ ఉన్నాయి కవర్ చేయడానికి. అంటే యాక్సెస్ పర్మిషన్స్ ఇవ్వడం, స్టోరేజ్ క్లాసెస్ సెట్ చేసుకోవడం, తర్వాత లైఫ్ సైకిల్, ఒక ఆబ్జెక్ట్ని ఏదైనా ఒక ఫైల్ని తీసుకెళ్లి S3లో మనం ఏంటంటే బకెట్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. బకెట్ అనేది ఒక రూట్ ఫోల్డర్ లాంటిది అనమాట. అందులో మనం డేటాని స్టోర్ చేసుకుంటూ ఉంటాం. అలా స్టోర్ చేసుకున్న డేటాని, దాని లైఫ్ సైకిల్ని మనం ఎలా మెయింటైన్ చేయొచ్చు, తర్వాత దాని వెర్షనింగ్ ఎలా మెయింటైన్ చేయొచ్చు, ఇలాంటివన్నీ చెప్పాల్సి ఉంది. అయితే ఇవన్నీ నేను ఒకటే వీడియోలో చెప్తే కనుక ఏమవుతుందంటే, మీకు కొంత బోర్ కొట్టే అవకాశం ఉంది. సైజ్ కూడా, ఆ వీడియో సైజ్ వచ్చి ఒక 40 to 50 minutes వస్తాయి. సో అందుకని ఏంటంటే, ఇంట్రొడక్షన్ని కూడా ఒక 2 to 3 పార్ట్స్ కింద స్ప్లిట్ చేసి చెప్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఓకే, మీకు ఇప్పుడు ఫస్ట్ వీడియోలో ఒక బకెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, S3లోకి ఎలా వెళ్ళాలి, ఆ తర్వాత అక్కడ ఒక బకెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అందులోకి ఆబ్జెక్ట్స్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ చెప్తాను. ఓకే, లెట్స్ ఫ్లిప్ టు AWS కన్సోల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను AWS మేనేజ్మెంట్ కన్సోల్లోకి యూజర్ లాగిన్ అయ్యాను. అంటే ఒక యూజర్ని క్రియేట్ చేసుకున్నాను నేను. IAMలోకి వెళ్ళి అడ్మినిస్ట్రేటర్గా IAMలోకి వెళ్ళి ఒక యూజర్ని క్రియేట్ చేశాను. ఆ యూజర్కి S3 రిలేటెడ్ కంప్లీట్ పర్మిషన్స్ ఇచ్చేసాను నేను. ఓకే, ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ యూజర్కి ఎలా పర్మిషన్స్ ఇవ్వాలి అన్నది నేను IAM సిరీస్లో చెప్పాను. మీలో ఎవరికైనా డౌట్ ఉంటే IAM సిరీస్లోకి వెళ్ళి చూసుకోండి. ఓకేనా?
సో ఫస్ట్ మనం S3లోకి వెళ్దాం. S3 సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఇక్కడ మీకు చూస్తే రీసెంట్లీ విజిటర్ సర్వీసెస్ అని చెప్పి మొత్తం అన్ని కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే నేను ప్రీవియస్ టైం లాగిన్ అయినప్పుడు ఈ సర్వీసెస్ యాక్సెస్ చేశాను అనమాట, అందుకని ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ ఆల్ సర్వీసెస్లోకి వెళ్తే ఇక్కడ స్టోరేజ్లో మీకు S3 కనిపిస్తుంది. ఓకే, S3 మీద క్లిక్ చేయండి. ఈ మధ్యన S3 యూజర్ ఇంటర్ఫేస్ మొత్తం మారిపోయింది. ఇదివరకు ఇట్లా ఉండేది కాదు, జస్ట్ ఒక 15 to 20 days బ్యాక్ ఇలా లేదు, ఇప్పుడే ఇట్లా ఉంది. ఇది ఒక డిఫరెంట్ UI, దీనికి మనం అలవాటు పడాలి. ఇదివరకు ఏంటంటే అన్ని విజార్డ్స్ వచ్చేవి, ఇప్పుడు అలా కాకుండా సింగిల్ పేజ్లో అన్ని కనిపిస్తున్నాయి. ఓకే, ఇక్కడ క్రియేట్ బకెట్ ఉంది చూసారా, ఈ బకెట్ని క్రియేట్ చేస్తే మనం బకెట్ని క్రియేట్ చేసుకోవచ్చు. S3 ఈజ్ అ సర్వీస్, బకెట్ ఈజ్ ద కాంపోనెంట్ ఆఫ్ S3 అనమాట. ఓకే, సో ఇది గ్లోబల్ సర్వీస్, అంటే గ్లోబల్గా అందరికి అన్ని కనిపిస్తూ ఉంటాయి. మీకున్న పర్మిషన్స్ని బట్టి ఆ బకెట్ని మీరు యాక్సెస్ చేయొచ్చా చేయలేరా అన్నది డిపెండ్ ఉంటుందన్నమాట. ఓకే, క్లిక్ ఆన్ క్రియేట్ బకెట్. ఈ బకెట్ నేమ్ క్రియేట్ చేయడానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎట్లా పడితే అలా క్రియేట్ చేయలేం. క్రియేట్ బకెట్ ఇక్కడ చూడండి, అసలు S3 అంటే ఏమిటి అన్నదానికి వాడు సింపుల్గా AWS వాడు మనకి సింపుల్గా ఒక డెఫినేషన్ ఇచ్చాడు. బకెట్స్ ఆర్ కంటైనర్స్ ఫర్ డేటా స్టోర్డ్ ఇన్ S3. అంటే బకెట్స్ అనేది ఒక కంటైనర్, మీరు డేటా స్టోర్ చేయడానికి ఉపయోగించే కంటైనర్ అనమాట. ఓకే, మీరు ఇంకా విషయాలు తెలుసుకోవాలంటే లెర్న్ మోర్ కొట్టండి, ఇక్కడ మీకు మొత్తం అన్ని విషయాలు క్లియర్గా చెప్తాడు. టు అప్లోడ్ యువర్ డేటా, ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ ఎక్సెట్రా ఏదైనా స్టోర్ చేసుకోండి టు అమెజాన్ S3, యూ మస్ట్ ఫస్ట్ క్రియేట్ అన్ S3 బకెట్ ఇన్ వన్ ఆఫ్ ద AWS రీజియన్స్. ఏదో ఒక AWS రీజియన్ అంటే ఏంటి అది కూడా మనం క్లౌడ్ కంప్యూటింగ్ ఇంట్రొడక్షన్లో మీకు చెప్పాను, అక్కడికి వెళ్ళి చూసుకోండి. ఓకే, యూ కెన్ దెన్ అప్లోడ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ టు ద బకెట్. మీరు ఎన్ని ఫైల్స్ అయినా సరే మీరు S3లోకి అప్లోడ్ చేసుకోండి, ఆ బకెట్లోకి అప్లోడ్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే S3 అనేది ఫ్రీ కాదు, 5 GB వరకు అది ఫ్రీ. 5 GB డేటా మీరు ఎక్సీడ్ అయ్యారనుకోండి మీకు ఛార్జెస్ పడతాయి అన్నమాట. ఓకేనా, 5 GB వరకు మీరు డేటా స్టోర్ చేసుకోవచ్చు. 5 GB కంప్లీట్ అయిపోతుంది అనుకోండి, మీరు కొన్ని ఫైల్స్ డిలీట్ చేసేసి మళ్ళీ కొంత స్పేస్ క్రియేట్ చేసుకుని మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. మన గూగుల్ లాంటిది అది. ఒక గూగుల్ అకౌంట్ మనం క్రియేట్ చేసుకుంటే వాడు మనకి ఇనీషియల్గా 15 GB ఫ్రీ ఇస్తాడు. అందులో మీరు మెయిల్స్ పెట్టుకోండి, లేకుంటే ఫొటోస్ అప్లోడ్ చేసుకోండి, బ్లాగింగ్ చేసుకోండి, లేకుంటే యూట్యూబ్ వీడియోసే క్రియేట్ చేసుకోండి, ఏదైనా సరే అంతా కలిపి 15 GB అని చెప్తాడు వాడు మనకి. అలాగే S3 కూడా ఏంటంటే 5 GB వరకు ఫ్రీ, ఆఫ్టర్ దట్ ఛార్జెస్ పడుతూ ఉంటాయి అనమాట. ఓకే, ఈ డాక్యుమెంట్ అంతా క్లియర్గా చదువుకోండి. AWS నేర్చుకోవాలనుకున్న వాళ్ళు బయట వేరే ఏ విధమైన డాక్యుమెంట్స్ చదువుకోవాల్సిన అవసరం లేదు. AWS వాడే మొత్తం కంప్లీట్ డాక్యుమెంటేషన్ మనకి ఇచ్చేస్తాడనమాట, అది చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా, తర్వాత బకెట్ నేమ్. ఈ బకెట్ నేమ్ అనేది మీ జీమెయిల్ లాంటిది, యూనివర్సల్గా ఐడెంటిటీ ఉంటుంది మీకు. దీనికి ప్రతి బకెట్ నేమ్ దేనికి దానికే ఇండిపెండెంట్ అనమాట. ఆ నేమ్ ఒకళ్ళు ఏదో యూజ్ చేసిన వేరే అకౌంట్లో యూజ్ చేశారు కదా అనుకోవడానికి లేదు, ఆ అకౌంట్లో యూజ్ చేసినా సరే ఇక్కడ మీరు యూజ్ చేయడానికి ఉండదు. ఓకేనా, లెట్స్ స్టార్ట్. S3 యూజర్ ఫస్ట్ బకెట్. చూడండి, ఇది మనకి ఎర్రర్ క్రియేట్ చేస్తుంది. నేను ఇక్కడ రీజియన్ వచ్చి ఏషియా పసిఫిక్ ముంబైలో క్రియేట్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఇండియాలో ఉంటున్నాం కనుక మనకి దగ్గరగా ఉండే రీజియన్లోనే ఎప్పుడు క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. అఫ్ కోర్స్ రిక్వైర్మెంట్ బేస్లో మారుతూ ఉంటాయి, అయినా సరే ఈ విధంగా మనకు దగ్గరగా ఏదైతే ఉందో అక్కడే క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. తర్వాత చూస్ బకెట్, కాపీ సెట్టింగ్స్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ బకెట్. మనం ఆల్రెడీ ఒక బకెట్ క్రియేట్ చేసి దానికి ఏదైనా కొన్ని పర్మిషన్స్ ఇస్తాం అనమాట. అంటే బకెట్లో డేటా స్టోర్ చేసుకుంటాం, డేటా ఉంది అంటే దానికి కొన్ని కండిషన్స్ పెట్టుకోవాలి, కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయడానికి మనం పర్మిషన్ ఇవ్వకూడదు. ఆ పర్మిషన్స్ అన్నీ కూడా మనం వేరే ఏదైనా బకెట్కి ఆల్రెడీ సెట్ చేసి ఉంచితే అక్కడి నుంచి మనం దీనికి ఈ బకెట్కి వాటిని అప్లై చేసుకోవచ్చు అనమాట. కాపీ సెట్టింగ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ బకెట్, ఇది ఆప్షనల్, మీ ఇష్టం. తర్వాత బ్లాక్ ఆల్ సెట్టింగ్స్ ఫర్ బ్లాక్ పబ్లిక్ యాక్సెస్. మనం పబ్లిక్ యాక్సెస్ని ఎప్పుడు కూడా మనం కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఇష్టం వచ్చినట్లుగా ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయడానికి మనం పర్మిషన్ ఇవ్వకూడదు. మన యూజర్స్కి, మన క్లయింట్కి వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్లోనే చేయాలి. ఎందుకంటే మనం ఇందులో చాలా సెన్సిటివ్ డేటా కూడా స్టోర్ చేస్తూ ఉంటాం. ఎవరు పడితే వాళ్ళు రీడ్ చేసేసారంటే ఏమైనా జరగవచ్చు, కొంపలు మునిగిపోతాయి. ఓకేనా, ఇది మీకు నేను పబ్లిక్ యాక్సెస్ పర్మిషన్స్ తర్వాత వీడియోలో చెప్తానని చెప్పాను కదా, అప్పుడు చెప్తాను మీకు నేను ఇదంతా కూడా. బకెట్ వెర్షనింగ్. ఈ వెర్షనింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం సమ్ xyz.txt అని ఒక టెక్స్ట్ ఫైల్ అప్లోడ్ చేసాం అనుకోండి, ఓకే ఫైన్. ఇంకొక 4 రోజులు పోయిన తర్వాత అదే టెక్స్ట్ ఫైల్లో కొంత డేటా యాడ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసాం అనుకోండి, ఉన్న ఫైల్ ఓవర్ రైట్ అయిపోయి కొత్త ఫైల్ అక్కడ ఉంటుంది.
మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత నాకు పాతది కావాలి అనుకుంటే మనకి అవైలబుల్ ఉండదు, ఎందుకంటే అది డిలీట్ అయిపోయి ఓవర్ రైట్ అయిపోయింది అది. కానీ మనం వెర్షనింగ్ ఎనేబుల్ చేసుకుంటే ఏమవుతుందంటే పాత ఫైల్ డిలీట్ అవ్వకుండా అది ఉంటుంది, ఓల్డ్ వెర్షన్లో ఉంటుంది, కొత్త ఫైల్ కూడా మనకి అవైలబుల్ అవుతూ ఉంటుంది అనమాట. ట్యాగ్స్ అనేది కూడా ఆప్షనల్, మనం కీ వాల్యూ పేర్లు లాంటిది అనమాట. ట్యాగ్స్ బేస్ చేసుకుని కూడా మనం ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటాం, అవసరమైనప్పుడు చూసుకుందాంలేండి దాన్ని. ఎన్క్రిప్షన్ అనేది ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవచ్చు. ఎనేబుల్ చేసుకుంటే అమెజాన్ వాడు కొన్ని కీస్ ఇస్తాడు, ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ ఇవన్నీ ఏంటి అన్నది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం, ఓకేనా. తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్, ఆబ్జెక్ట్స్ని లాక్ చేయడము, ఇలాంటివన్నీ కూడా ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్లో వస్తాయి. ఇప్పుడు నేను క్రియేట్ బకెట్ క్లిక్ చేస్తే కనుక చూడండి, ఇక్కడ ఇది గొడవ చేస్తుంది. బకెట్ నేమ్ మస్ట్ నాట్ కంటైన్ అప్పర్ కేస్ క్యారెక్టర్స్. బకెట్లో ఎక్కడా కూడా అప్పర్ కేస్ క్యారెక్టర్స్ ఉండకూడదు అని చెప్తుంది అనమాట. ఓకే రైట్, సో ఇప్పటికి ఇది సాటిస్ఫైడ్. ఇక్కడ చూడండి, సి రూల్స్ ఫర్ బకెట్ నేమింగ్. ఒక బకెట్ని క్రియేట్ చేయాలంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ నేమ్కి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. బకెట్ నేమ్ మస్ట్ బి యూనిక్ అండ్ మస్ట్ నాట్ కంటైన్ స్పేసెస్ ఆర్ అప్పర్ కేస్ లెటర్స్. అంటే ఇక్కడ నేను ఒక స్పేస్ ఇచ్చాను అనుకోండి, అక్కడ మనకి ఎర్రర్ వస్తుంది, స్పేస్ అలౌ చేయదు అక్కడ. ఓకే, ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి, సి రూల్స్ ఫర్ బకెట్ నేమింగ్. ఇక్కడ చూస్తే బకెట్ నేమ్ మస్ట్ బి బిట్వీన్ 3 and 63 క్యారెక్టర్స్ లాంగ్. అంటే మినిమం 3 క్యారెక్టర్స్ ఉండాలి, మ్యాక్సిమం 63 క్యారెక్టర్స్ ఉండాలి. ఓకే, బకెట్ నేమ్స్ కెన్ కన్సిస్ట్ ఓన్లీ ఆఫ్ లోయర్ కేస్ లెటర్స్, నంబర్స్, డాట్స్ అండ్ హైఫన్స్. ఓకేనా, ఈ కండిషన్ ప్రకారం మాత్రమే మనం నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. బకెట్ నేమ్స్ మస్ట్ బిగిన్ అండ్ ఎండ్ విత్ ఎ లెటర్ ఆర్ నంబర్. మనం ఏమైనా స్పెషల్ క్యారెక్టర్స్ ఇలా @ కానీ సంథింగ్ ఏవో కానీ పెట్టామనుకోండి, అది గొడవ చేస్తుంది, కుదరదు. ఓకే, తర్వాత బకెట్ నేమ్ మస్ట్ నాట్ బి ఫార్మేటెడ్ యాజ్ అన్ ఐపీ అడ్రస్. మనం ఒక ఐపీ అడ్రస్ ఏదో ఇచ్చుకున్నట్టుగా బకెట్ నేమ్ మనము ఇచ్చుకోకూడదు అనమాట. ఓకే, తర్వాత బకెట్ నేమ్స్ కాంట్ బిగిన్ విత్ XN ఈ డాష్ ఇట్లా ఉన్న విధంగా మనం బకెట్స్ని క్రియేట్ చేసుకోకూడదు. ఈ విధంగా మనకి డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకోండి. ఓకే, ఈ ప్రకారం మాత్రమే మనం బకెట్ నేమ్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను S3 యూజర్ ఫస్ట్ బకెట్ అని చెప్పి ఒక బకెట్ని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ బకెట్, నాకు బకెట్ క్రియేట్ అయిపోయింది. ఇది ఎక్కడ క్రియేట్ అయింది? ఏషియా పసిఫిక్ ముంబై రీజియన్లో క్రియేట్ అయింది. బకెట్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ పబ్లిక్. ఎందుకు ఇలా అంటుంది అంటే, నేను ఇది క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ పర్మిషన్స్లో నేను ఇందాక పర్మిషన్స్ అని ఒక బ్లాక్ అని చూసారా, ఇక్కడ ఇవన్నీ కూడా బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ క్లిక్ చేశాను. దీన్ని ఎడిట్ చేసుకుని మనకు కావాల్సినప్పుడు మార్చుకుంటూ ఉండొచ్చు. ఇది నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను, ఓకేనా. ఇప్పుడు ఒక ఫైల్ని, ఏదో ఒక ఫైల్ని మనం అప్లోడ్ చేద్దాం. యాడ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, మనం ఏదైనా కూడా అప్లోడ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఏదో ఫైల్ని నేను అప్లోడ్ చేశాను, అప్లోడ్ రైట్. ఇప్పుడు నాకు ఈ ఫైల్ అనేది AWSలో S3లో నాకు అవైలబుల్ అవుతుంది. ఒక S3 బకెట్ నేను ఒకటి క్రియేట్ చేశాను, ఆ బకెట్లోకి ఒక ఫైల్ని అప్లోడ్ చేశాను. ఈ విధంగా మనం S3 అనే ఒక సర్వీస్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక ప్రోగ్రామర్గా నేను S3 మీద చాలా డిపెండ్ అవుతూ ఉంటాను. ఓకే, ఒక ప్రాజెక్ట్ని నేను ఇదివరకు ఏం చేశానంటే, ఒక ప్రాజెక్ట్ని మైగ్రేట్ చేయాల్సి వచ్చింది. అంటే MVCలో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకున్నారు, దాన్ని నేను AWS సర్వర్లెస్ ఆర్కిటెక్చర్లోకి మార్చాల్సి వచ్చింది అనమాట. ఇప్పుడు MVC అనుకోండి, IISలో హోస్ట్ చేస్తారు తీసుకెళ్ళి, అక్కడ మీరు ఒక ఫోల్డర్ పెట్టుకోవచ్చు. అక్కడ మీకు కావాల్సిన టెంప్లెట్స్, ఇప్పుడు ఒక ఈమెయిల్ పంపించుకోవాలనుకోండి, మనం HTML టెంప్లెట్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ టెంప్లెట్స్ అన్ని అక్కడ పెట్టేసుకున్నారు వాళ్ళు తీసుకెళ్ళి. కానీ AWS సర్వర్లెస్ ఆర్కిటెక్చర్లోకి మారుస్తున్నప్పుడు ఇట్లాంటి ఫిజికల్ పాత్స్ ఏవి మీకు అవైలబుల్ ఉండవు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, అలాంటి టెంప్లెట్స్ కానీ ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మీరు ఫిజికల్గా స్టోర్ చేయాలనుకుంటే కనుక వాటిలన్నింటినీ తీసుకొచ్చి ఈ S3 బకెట్లో ఆ ఫైల్స్ అన్ని పెట్టుకుని ఇక్కడి నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ S3 ఈజ్. ఇది జస్ట్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ వీడియోలో మీకు వెర్షనింగ్ గురించి డీటెయిల్గా చెప్తాను, యాక్సెస్ పర్మిషన్స్ ఇవ్వడం గురించి చెప్తాను. ఆ తర్వాత ఇంకా చాలా విషయాలు అయితే మనం S3 గురించి తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ చెప్తున్నాను, ఈ వీడియో మీకు నచ్చితే మీ వైపు నుంచి ఏదో ఒక రెస్పాన్స్ ఇవ్వండి, లైక్ ఆర్ డిస్లైక్, ఒక కామెంట్లో కూడా మీరు కన్స్ట్రక్టివ్గా చెప్పండి, మీకు నచ్చకపోతే, లేకపోతే నచ్చితే నచ్చిందని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.